వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం పెద్దగా ఉన్నా నలుగురికి షేర్ చేయండి, ఎందుకంటే నలుగురికి తెలియాల్సిన అంశం ఇది. ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి మరియు లావాదేవీలను మరింత సురక్షితం చేయడానికి ఏప్రిల్ 1, 2026 నుంచి డిజిటల్ చెల్లింపులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ మరియు ఎన్పిసిఐ కొన్ని కీలకమైన మార్పులు తీసుకొస్తున్నాయి. అందరూ పూర్తిగా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి. అనుమానాలు ఏవైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆ డౌట్స్ని క్లియర్ చేస్తూ నేను ఇంకో వీడియో చేస్తా. ఏప్రిల్ 1 నుంచి రాబోయే ముఖ్యమైన మార్పులు ఏంటంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి. ఇప్పటి వరకు చాలా లావాదేవీలకు కేవలం ఓటీపీ సరిపోయేది, కానీ ఏప్రిల్ 1 నుంచి 2 రకాల ధృవీకరణలు తప్పనిసరి. అదేంటంటే మొదటిది మీరు ఎప్పటిలాగే ఇచ్చి పిన్ లేదా పాస్వర్డ్, రెండోది బయోమెట్రిక్ లేదా డైనమిక్ టోకెన్ వంటి మరొక పద్ధతిని వాడాల్సి ఉంటుంది. అంటే ఇకపై కేవలం ఓటీపీ మాత్రమే సరిపోదు. దీనివల్ల మీ ఫోన్ ఇతరుల చేతికి చిక్కినా లేదా ఓటీపీ దొరికినా మీ బయోమెట్రిక్ లేనిదే ఏ లావాదేవీ పూర్తి కాదు. ఇక రెండవది యూపీఐ పరిమితులు మరియు మార్పులు. ఒక యాప్ ద్వారా రోజుకు గరిష్టంగా 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంతకంటే ఎక్కువ చేస్తే 24 గంటల పాటు ఆ సదుపాయం నిలిపివేయబడుతుంది. డబ్బులు పంపే ముందు ఎవరికి డబ్బు పంపిస్తున్నామో ఆ వ్యక్తి బ్యాంక్ రికార్డుల్లో ఉన్న అసలు పేరు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది పొరపాటున వేరే వారికి డబ్బులు పంపకుండా సహాయపడుతుంది. ఇక లావాదేవీల పరిమితులు. సాధారణ వ్యక్తుల మధ్య పర్సన్ టు పర్సన్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి లావాదేవీలకు రోజుకు 1 లక్ష పరిమితి ఇప్పటిలాగే కొనసాగుతుంది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు మరియు నిర్దిష్ట పన్ను చెల్లింపు వంటి విభాగాలకు ఈ పరిమితిని 10 లక్షల వరకు పెంచుతారు. ఇక బ్యాంకుల బాధ్యత కూడా పెరుగుతుంది. కొత్త నిబంధనల ప్రకారం భద్రతా లోపాల వల్ల లేదా సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల కస్టమర్ డబ్బు నష్టపోతే దానికి బ్యాంకులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాధితులకు త్వరితగతిన పరిహారం అందించేలా నిబంధనలు కఠినతరం చేశారు. ఇక ఇతర మార్పుల విషయానికి వస్తే ఆటో డెబిట్. ఇవి వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా కేవలం రాత్రి 9:30 నుంచి ఉదయం 10 గంటల లోపు మాత్రమే ప్రాసెస్ అవుతాయి. ఇవే కాకుండా ఇంకా ముఖ్యమైన మార్పులు ఏంటంటే లొకేషన్ కంట్రోల్, రిజిస్టర్ డివైస్ ట్రాకింగ్, మీ లొకేషన్ వెలుపల లావాదేవీల నియంత్రణ. అంటే సాధారణంగా మీరు ఉండే నగరం లేదా ప్రాంతం నుండి కాకుండా ఎక్కడో వేరే దేశం నుంచో లేదా వేరే రాష్ట్రం నుంచో మీ ఖాతా ద్వారా లావాదేవీలు జరిగితే బ్యాంక్ వెంటనే దాని గురించి బ్లాక్ చేస్తుంది. ఉదాహరణకు మీరు హైదరాబాద్లో ఉంటే హఠాత్తుగా రష్యా నుంచో నైజీరియా నుంచో యూపీఐ ద్వారా పేమెంట్ జరగాలని చూస్తే సిస్టమ్ దాన్ని అసాధారణ లావాదేవీ అని బ్లాక్ చేస్తుంది. ఇక రిజిస్టర్ డివైస్ ట్రాకింగ్. మీరు డిజిటల్ పేమెంట్స్ చేసే ముందు మీరు మీ బ్యాంక్ యాప్ లేదా యూపీఐ ఏ ఫోన్ ద్వారా అయితే వాడుతున్నారో ఆ ఫోన్ యొక్క ఐపీ అడ్రస్ మరియు జీపీఎస్ లొకేషన్ రెండింటిని సిస్టమ్ సరిపోల్చుకుంటుంది. ఒకవేళ హ్యాకర్ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ దొంగలించినా వారు వేరే చోట లాగిన్ అవ్వడానికి ప్రయత్నిస్తే లొకేషన్ మ్యాచ్ కాకపోవడం వల్ల లావాదేవీ ఆగిపోతుంది. ఇక లొకేషన్ కస్టమర్ స్వయంగా సెట్ చేసుకోవచ్చు. కొత్త అప్డేట్ ప్రకారం మీ బ్యాంక్ యాప్ మీరు కొన్ని సెట్టింగులు చేసుకోవచ్చు. హోమ్ రీజియన్ సెట్టింగ్. మీరు మీ ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర మాత్రమే పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగేలా సెట్ చేసుకోవచ్చు. ట్రావెల్ మోడ్. ఒకవేళ మీరు వేరే ఊరు వెళ్తున్నట్లయితే యాప్లో ఆ లొకేషన్ని తాత్కాలికంగా అనుమతించేలా మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రాడ్ అలర్ట్. మీ ఫోన్ లొకేషన్ ఒక చోట ఉండి లావాదేవీ రిక్వెస్ట్ మరో చోటు నుంచి వస్తే మీకు వెంటనే ఒక అలర్ట్ వస్తుంది. మీరు దాన్ని ధృవీకరిస్తే తప్ప పేమెంట్ పూర్తవ్వదు. వీటన్నిటికంటే కూడా ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ నిబంధన వల్ల మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది కలగొచ్చు. అందుకే మీరు ఏప్రిల్ 1 తర్వాత వేరే ఊరు వెళ్ళేటప్పుడు మీ బ్యాంక్ యాప్లో ఇంటర్నేషనల్ అవుట్ స్టేషన్ ట్రాన్సాక్షన్ ఆన్లో ఉందో లేదో ఒకసారి చూసుకోవడం మంచిది. ఈ మార్పుల వల్ల లావాదేవీలు పూర్తి అవ్వడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టొచ్చు, కానీ మీ డబ్బుకు మాత్రం పూర్తి భద్రత లభిస్తుంది. సాధారణంగా ప్రధాన బ్యాంకింగ్ యాప్స్ ఎస్బీఐ, యోనో, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, యాక్సిస్ ఇలాంటివన్నీ కూడా యాప్స్లో ఈ సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి అనేది కూడా క్లియర్గా కనిపిస్తాయి. ఇక మీరు మీ బ్యాంక్ యాప్లోకి లాగిన్ అయిన తర్వాత మెనూ, ప్రొఫైల్, హోమ్ స్క్రీన్ పైన లేదా కింద ఉండే మెనూ లేదా ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లో దీనికి సంబంధించిన మార్పులను ఒకసారి చెక్ చేసుకొని వాటన్నిటిని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకోవడం ద్వారా చాలా ఈజీగా మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 1 తర్వాత కొత్తగా ఈ సెట్టింగ్స్లో ఎనేబుల్ లొకేషన్ ట్రాకింగ్ లేదా జియో ఫేసింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఆన్లో ఉంచుకోవడం తప్పనిసరి. ఇక యూపీఐ యాప్లలో యాప్ ఓపెన్ చేసి మీ ఫోటోపై క్లిక్ చేయండి. ఇక్కడ సెక్యూరిటీ లేదా ప్రైవసీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇందులో ఎప్పుడు చూసుకోవాలి అంటే వైల్ యూజింగ్ ద యాప్ ఉండేలా చూసుకోండి.
కొత్త నిబంధనల ప్రకారం ఇక్కడే సెక్యూరిటీ అలర్ట్లో ఐడెంటిఫై ఫ్రాడల్ట్ సైట్స్ లొకేషన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోవడం మంచిది. ఇక ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఒకవేళ మీరు మీ ఊరు వదిలి వేరే చోటికి వెళ్తే మీ ఫోన్ యొక్క GPS ఆన్లో ఉందో లేదో సరిచూసుకోండి. యాప్ అడిగినప్పుడు లొకేషన్ పర్మిషన్ ఎలో చేయండి. ఏదైనా లావాదేవీ రిజెక్ట్ అయితే వెంటనే యాప్ నోటిఫికేషన్స్ చూడండి. అక్కడ ఆర్ యూ ట్రయింగ్ టు పే ఫ్రమ్ న్యూ లొకేషన్ అని అడుగుతుంది. దానికి ఎస్ అని చెప్తే సరిపోతుంది, పేమెంట్ అవుతుంది. ఈ నిబంధనలన్నీ పెద్ద పేమెంట్స్ అప్పుడే అవసరం పడతాయి. మనం రోజువారీ చేసే సాధారణ UPI పేమెంట్స్కి వర్తించవు. ఇక ఈ వీడియో అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి, కానీ అర్థం చేసుకోండి. ఇది చాలా ముఖ్యమైన వీడియో. వీలైనంతగా షేర్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుంది ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 కూడా మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది. ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కంటెంట్ బాగుంటే కామెంట్ చేయండి. అలాగే మళ్ళీ ఫస్ట్ వచ్చేసిందండి శాలరీస్ మిగిలిన వాటితోటి నిజంగా ఆర్ వాయిస్ ఆర్థికంగా చాలా అతలాకుతలం అవుతుంది. ప్లీజ్ ఈరోజు మీ ఆర్థిక చేయుత మాకు చాలా చాలా అవసరం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.